గింతకాలం కిరాణా కొట్టుల పప్పులు ఉప్పులు చింతపండు అమ్ముడు పాత ఫ్యాషన్ అయిపోయింది. అట్లా అనుకున్నదో ఏందో గాని మన నానక్రమ్గూడకు చెందిన గీ నీతుబాయి అనే ఒక పెద్దమ్మ ఏకంగా సరికొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది. ఇంటి ముంగట కిరాణా కొట్టు బోర్డు పెట్టి లోపల మాత్రం ఐటీ కారిడార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వాళ్ళని బుట్టలేసుకునే పని పెట్టుకున్నది. మరి ఎంత సంపాదించి ఏమైందో అట్లా చూసేద్దాం పాన్రి. ఆ దిక్కుసుతం తొంగి చూడకుండ్రి, ఈ ముచ్చట పురాగినాక సరే పాన్రా ముచ్చట్లకైతే. గంజాయి సప్లై చేసుట్లా నెంబర్ 1, మనసుల కండ్లు కప్పించుట్లా కిలేడి గామనే నీతుబాయ్. బాయ్ అంటే డాన్ అనుకుంటివా, నీతు అక్క అంటది గీ అక్క, లేడీ డాన్ అన్నట్టు. గా రేంజ్లో బిల్డపిచ్చి అదిరేదేలే బెదిరేదిలే అంటది. మరి సీన్ కట్ చేస్తే మన సీఎం రేవంత్ రెడ్డి సారు పంపిన ఈగల్ టీం పోలీసులు వచ్చి బుల్డోజర్తోని ఆమె అడ్డాను లేపేసిండ్రు. 100 కోట్లు సంపాదించిన గీ లేడీ డాన్ కదా చిన్నగా లేదు మరి. అసలు మన నీతుబాయికున్న తెలివితేటలు ఐన్స్టీన్కి సుత ఉండయి కావచ్చు. ఎందుకంటే ఎవ్వరికి డౌట్ రాకుండా ఇంటి ముంగట ఒక కిరాణా కొట్టు పెట్టింది. ఎవరన్నా వచ్చి అమ్మ కిలో కందిపప్పు ఇయ్య అంటే కందిపప్పు లేదు కానీ మన కండ్ల ముంగట లోకం రంగుల లెక్క కనిపించే ప్యాకెట్ ఉన్నది, తీసుకో అని గంజాయి అమ్ముకుంటూ కూసుంటది. 10 ఏళ్లకెంచి ఇటోళ్ళంతా ఇదే దందా నడిపిస్తాన్రు. ఐటీ కారిడార్ సాఫ్ట్వేర్ కొలువులకు కోడింగ్ టెన్షన్ ఎక్కువైతే ఈమె గంజాయి డోసు పెంచుకుంటూ పోయేదట. గిట్ల పోలీసులు ఈమె మీద ఒకటో రెండో కాదు ఏకంగా 20 కంటే ఎక్కువ గంజాయి కేసులు పెట్టిండ్రు. ఎక్సైజ్ పోలీసులు, లోకల్ పోలీసులు కలిసి ఎన్నిసార్లు అరెస్టు చేసి జైలుకు పంపినా బెయిల్ మీద బయటకు రావాలి, మళ్ళా గంజాయి దుకాణం తెరవాలి. ఈమెకు ఇదే కామన్, భయం లేదు గియం లేదు అన్నట్టు. మరి బాయ్ కదా డాన్ కదా ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా అని ఎడ్డియబట్టే జనాలు. ఇక ఒకప్పుడు గుడుంబ అంబేగిళ్ళ ఇంటోళ్ళు సర్కార్ వచ్చి బ్యాన్ చేసే వరకు ట్రెండ్కు తగ్గట్టు మారేలపై అనుకొని గంజాయి వ్యాపారంలోకి దునికిండ్రు. అంటే క్రైమ్లో కూడా అప్డేట్ కావాలని నీతుబాయ్ పాలసీ చూసిన జనాలు ముక్కు నేలేసుకోవట్టే. గంజాయి అమ్ముకుంటే గింత పైసలు వస్తాయా అని జనాలు నోరెళ్ళబెట్టే రేంజ్లో సంపాదించింది మన లేడీ డాను. మున్పు పట్టుకున్నప్పుడే 16 బ్యాంకు ఖాతాలల్లా 1.53 కోట్ల పైసలు దొరికినాయట. ఇంట్లో దాచిన రూపాయలేమో 40 లక్షల క్యాషు, 2 కోట్ల ఆస్తులు పోలీసులు జప్తు చేసినా తగ్గేదేలా అనబట్టే హీరో లెక్క. కిరాణా కొట్టు నడిపే ఏ వ్యాపారికైనా గింత బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుందా చెప్పుండ్రి. అందుకే అంటున్నా, ఈమె సాదాసీదా దుకాణదారురాలు కాదు, కోట్లకు పడగలెత్తిన గంజాయి సావుకారు అన్నట్టు.